మెగాస్టార్ అభిమానిగా, మెగా ఫ్యామిలీ అభిమానిగా ఒకటే మాట చెప్తాను, సూపర్గా ఉంది పాట. సో పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని, ఈ సాంగ్ కూడా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నేను విన్నాను, చూశాను పాట. సో ఆ బ్యాట్ పట్టుకోవడం, ఆ డాన్స్ వేయడం, స్టెప్స్ వేయడం అనేది సూపర్గా ఉంది. సినిమా అంటే పాట బాగాలేదని చెప్పి డాన్స్ స్టెప్ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక స్టెప్ మామూలు. ఇప్పుడు అజయ్ దేవగన్ అని మీకు బాలీవుడ్ లో తెలుసు కదండి, ఆయన స్టెప్లు ఎంతో చండాలంగా ఉంటాయి, ట్రోల్ చేస్తున్నారు. అంత మాత్రాన ఆయన హీరోగా చేయడం ఆగిపోతాడా? అతనికి డైరెక్షన్ చేసే వాళ్ళు డైరెక్షన్ ఆఫ్ చేస్తారా? చేయరు. ట్రోల్ అనేది కామన్. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేదల్లా నెగిటివ్, పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వస్తున్నాయి. సో చిన్న స్టెప్ మామూలు, ఆ స్టెప్పే పాట మొత్తం ఉంటుంది, ఉండదు కదా. మామూలు ట్రోల్ వస్తుంటాయి, దాని మీద ఎలాంటి స్పందన, ఏం కామెంట్స్ లేవు. ఒకటే కామెంట్, ఆ పాట కాదు, ఆ పాట తర్వాత వచ్చే స్టెప్స్, ఆ పాటలోనే తర్వాత వచ్చే స్టెప్స్ బ్యాక్ పట్టుకొని తిరగడం కానీ, అలా ఇలా అనడం కానీ, అవి కూడా బాగుండే. ఒక చిన్న స్టెప్ను, మూవ్మెంట్ను ట్రోల్ చేసిన తర్వాత సినిమా ఆగదు, హీరో ఆగడు. రెహమాన్ మ్యూజిక్ తెలుగులో ఏది తీసినా కూడా కొంచెం ఫ్లాప్ అవుతుంది అన్నట్టు కూడా ఒక నానుడు ఉంది కదా, దానికి ఏం చెప్తారు? నేనైతే ఏం చెప్పలేను. రెహమాన్ గారు తెలుగులో ఫ్లాప్ అనేది అసలు ఒకటో రెండో కామన్ అవుతుంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తర్వాత అంత పెద్ద సినిమా మళ్ళీ ఇంకోటి ఇది పెద్ద. సో ఆయన ఏం చెప్పారంటే, బుచ్చిబాబు గారు ఇది పక్కా హిట్ కొడుతుంది, నా మీద నమ్మకం పెట్టుకుని రామ్ చరణ్ గారు ఈ కథను యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు, ఇది భారీ హిట్ కొడుతుంది, పక్కా కొడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏమి అంటే రామ్ చరణ్ తన నటన విశ్వరూపాన్ని మార్చేసి నీటుకు శుభ్రంగా చాలా మట్టుకు, చాలా తన తగ్గట్టు కానీ, డైరెక్షన్ తగ్గట్టు కానీ, తన నటన తగ్గట్టు కానీ మొత్తం చేంజ్ అయినాడు. సో చేంజ్ అయ్యి భారీ హిట్లు కొడుతున్నాడు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయితే కామన్. సో నేనేమంటున్నా అంటే, రెండో సినిమా, ఫస్ట్ సినిమా వచ్చేసి మన అదే ఆయన సాయి తారక్ చేసి తమ్ముడు అనేటువంటి ఆయన తీశాడు. సో ఆ రేంజ్లో కంటే ఒక 10 రెట్లు హిట్ అవుతుందని నా మాన్యం. అప్పుడు రాను 100 కోట్లతో వచ్చాడు బుచ్చిబాబు, ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు పక్కా వస్తుంది. చివరిలో ట్రోల్ చేసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నేనేం చెప్పండి, ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక మెగాభిమానిగా నేనేం బాధపడను. ఒకటి సినిమా హిట్ కావాలని కోరుకుంటాను. చిరంజీవి గారు కూడా మార్నింగ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు, సాంగ్ అంత బాగుంది కదా, మీరు ఎందుకు అలా బ్యాడ్ చేస్తున్నారు? అట్లాగే నా గురించి కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ కానీ ఇవి కానీ బ్యాడ్ గా ఏమైనా పెట్టినా సరే సీరియస్ కండిషన్, ఈసారి సీరియస్ గా తీసుకుంటా అని చిన్న వార్నింగ్ పెట్టారు. వార్నింగ్ ఏంటి, కోర్టు కూడా వెళ్ళాడు. దీనిపై ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతున్నారు, దానికి మీరేమంటారు? నేనైతే ఎలాంటి బాధ లేదండి. ఇప్పుడు నా ఫోటోను వాడుకోకూడదు అన్నంత మాత్రాన వాడుకోకుండా ఉంటారా చెప్పండి? వాడుకుంటారు. డీపీగానో లేకపోతే ఇంట్లో ఒక పోస్టర్ గానో లేదా ఏదో ఒకటి వాడుకుంటారు. ఆయన ఏమంటారంటే అసభ్యకర రీతిలో ఆయన ఏంటంటే ఒక న్యూడ్ ఫిలిం కు ఏదో వాడినారని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. నేను మెగాస్టార్ డెవోటిన్ అండి, మామూలు అభిమాని కాదు, డెవోటిన్ అంటే భక్తునండి మెగాస్టార్ కు. ఆయన ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక అసభ్యకరమైనటువంటి ఒక వీడియోలో తన ఫోటోను, తన ఫేస్ ను వాడారని చెప్పి కోర్టుకెళ్లి తనను నిరూపించుకోవడం కోసము మొత్తం అది ఈ విధంగా చేశాడు. నా ఫోటో వాడకూడదు, పలానా ఫోటో అని, అంతే తప్ప డీపీలో పెట్టుకునే ఏం కాదండి. కరెక్ట్.